మహారాష్ట్రలో 200లకు పైగా నమోదైన జీబీఎస్ కేసులు ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ వీడియోలో గిలియన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ అని పిలువబడే సమస్య గురించి తెలుసుకుందాం. ఈ జీబీఎస్ అంటే ఏమిటి? ఇది ఆటో ఇమ్యూన్ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతీస్ అను గ్రూప్కు చెందిన ఒక అరుదైన జబ్బు. ఇందులో మన శరీరంలో ఉండే ఇమ్యూన్ సెల్స్ అండ్ యాంటీబాడీస్ అనేవి మన సొంత శరీరంలోని నరాలను శత్రువులుగా భావించి వాటిపై దాడి చేసి వాటిని డ్యామేజ్ చేస్తాయి. ఈ జీబీఎస్ ఎందువల్ల వస్తుంది? విరోచనాలు కలిగించే క్యాంపైలోబాక్టర్ జెజుని అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది 100కి 30 మందిలో జీబీఎస్ను ప్రేరేపించే కారణం. ఇదే కాకుండా జికా వైరస్ ఇన్ఫెక్షన్, ఎంటిరోవైరస్ ఇన్ఫెక్షన్స్, వ్యాక్సిన్ రిలేటెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి జీబీఎస్ను ప్రేరేపించే ఇతర కారణాలు. ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగనిరోధక వ్యవస్థ ఈ ఇన్ఫెక్షన్ను తరిమేయటానికి కొన్ని ఇమ్యూన్ సెల్స్ మరియు యాంటీబాడీస్ అనే ఆయుధాలను ఉత్పత్తి చేసి మన రక్తంలో విడుదల చేస్తుంది. అయితే అలా ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ అనేవి కేవలం బయట నుంచి మన శరీరంలోకి వచ్చి ఇన్ఫెక్షన్ను కలిగించిన బ్యాక్టీరియాలు లేదా వైరస్ల మీద మాత్రమే పనిచేయాలి. అలా కాకుండా కొన్ని అరుదైన జబ్బులలో మన శరీరంలో ఉండే భాగాల మీద కూడా ఈ యాంటీబాడీస్ ప్రభావం చూపించి వాటిని డ్యామేజ్ చేస్తే దానిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఈ విధంగా మన శరీరంలో ఉండే నరాలను యాంటీబాడీస్ డ్యామేజ్ చేయటం వల్ల ఈ జీబీఎస్ జబ్బు వస్తుంది. జీబీఎస్ జబ్బు లక్షణాలు ఏంటి? ముందు విరోచనాలు, నీరసంతో మొదలవుతుంది. విరోచనాలు తగ్గిపోయిన 2-3 వారాల తర్వాత జీబీఎస్ లక్షణాలు మొదలవుతాయి. అరికాళ్ళు, కాళ్ళ వేళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారటం అనేవి ముందు వచ్చే లక్షణాలు. తర్వాత పాదాలు మరియు కాళ్ళలోని కండరాల పట్టు తగ్గిపోతుంది. అందువల్ల చెప్పులు వేసుకోవటం, పాదాలు పైకి ఎత్తటం, నడవటం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఇలా పట్టు కోల్పోవటం మెల్లగా చేతుల్లో కూడా మొదలవుతుంది. పక్షవాతం వచ్చినట్టుగా చేతులతో ఏ పని చేయలేము. ఈ విధంగా పెరాలిసిస్ అంటే పక్షవాతం లక్షణాలు కింద నుంచి పైకి మెల్లగా వ్యాపిస్తూ ఉంటాయి. ముఖంలో కండరాల పట్టు తగ్గిపోవటం, అందువల్ల సరిగ్గా మాట్లాడలేకపోవటం, మూతి వంకరపోవటం, కనురెప్పలు వాలిపోవటం వంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జబ్బు తీవ్రత బాగా ఎక్కువగా ఉంటే యూరిన్ కంట్రోల్ తప్పటం, అందువల్ల మన ప్రమేయం లేకుండానే బట్టలలో మూత్ర విసర్జన అయిపోవటం, ఊపిరి తీసుకోలేకపోవడం కూడా కొందరిలో గమనించవచ్చు. జీబీఎస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయేరియా అంటే విరోచనాలు కలిగించే బ్యాక్టీరియాలు, వైరస్లు జీబీఎస్కు ముఖ్య కారణాలు కాబట్టి వాటిని నివారిస్తే జీబీఎస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్రెష్ ఫుడ్ను మాత్రమే తినాలి. ముందు చెప్పుకున్న క్యాంపైలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియాలు కోడి జీర్ణాశయంలో నివాసం ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్, ముఖ్యంగా చికెన్ వండేటప్పుడు శుభ్రంగా కడిగి బాగా ఉడికించి తినాలి. మిగతా కూరగాయలు కూడా వండేటప్పుడు శుభ్రంగా కడిగి బాగా ఉడికించి తినాలి. నాన్ వెజ్ను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు వెజిటబుల్స్తో కలపకుండా వేరుగా ఉంచాలి. నాన్ వెజ్ను వండేటప్పుడు వాడే కుక్కరీ మరియు కట్టింగ్ ప్యాడ్స్ను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తడి మొత్తం ఆరిపోయిన తర్వాతే వాటిని మళ్ళీ వాడాలి. డ్రింకింగ్ వాటర్ను కూడా బాగా కాచి చల్లార్చుకుని తాగాలి. శుభ్రత పాటించని హోటళ్లకు వెళ్ళటం వీలైనంత వరకు మానేయాలి.